మరి కాసేపట్లో 9వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను ప్రభుత్వం రద్దు చేసింది. అండ్ అలాగే వార్షిక పద్దులపై కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, మరికాసేపట్లో 9వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు పలు పద్దులపైన కూడా చర్చించబోతున్నారు. మరో 2 బిల్లులను కూడా ఈరోజు చర్చించి ఆమోదం తెలుపబోతున్నారు. ప్రధానంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఉదయాన్నే ఇటు పద్దులపైన కావచ్చు, బిల్లులపైన కూడా చర్చ జరగనుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా సమావేశాలు కొనసాగనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 27 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగబోతా ఉన్నాయి. ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్తో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ల శాఖలపైన పద్దులపైన ఈరోజు చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్, కామర్స్, అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పద్దులపైన చర్చ జరుగుతుంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్, డిజబుల్ వెల్ఫేర్ శాఖలపైన కూడా, బీసీ వెల్ఫేర్ పైన కూడా ఈరోజు చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యంలో పద్దులపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా మున్సిపల్ చట్టానికి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుతో పాటు ఇక అంతేకాకుండా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లులకు ఈరోజు సభలో చర్చ తర్వాత ఆమోదించబోతున్నారు. ప్రధానంగా మొన్న జరిగినటువంటి సమావేశంలో ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన సభాహక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్కు అందజేశారు. దాన్ని ఆమోదించాలంటూ కూడా మంత్రి శ్రీధరబాబుకు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఆర్ఎండ్బి శాఖకి ఇచ్చినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారంలో తాను తప్పుల తడకగా లెక్కలు చెప్తా ఉన్నారు. సభను తప్పుదావు పట్టించే విధంగా తన వ్యాఖ్యలున్నాయి, తన లెక్కలున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసును అందజేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్లను వేశాము. అంతేకాకుండా నల్గొండ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అటు కలెక్టరేట్ కావచ్చు, ఇక అంతేకాకుండా కొన్ని భవనాలు కావచ్చు, అంతేకాకుండా మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలతో అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టాము. గల్లీలో ఉన్నటువంటి రోడ్లను కూడా ఏర్పాటు చేశామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ తాను తప్పుదోవ పట్టించే విధంగా, సభను తప్పుదోవ పట్టించే విధంగా తన వ్యాఖ్యలున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా సాయంత్రం పూట వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశంలో రైతు రుణమాఫీ సంబంధించి కేవలం 25% నుంచి 30% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదంటూ కూడా చెప్పారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పూర్తయిపోయింది. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు గతంలో ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన రుణం చెల్లించిన తర్వాత 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని కూడా చెప్పింది. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ దీనిపైన ప్రకటన చేయడం పట్ల కూడా సభను తప్పుదో పట్టించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. పూర్తిగా సభను కూడా వాకౌట్ చేస్తున్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం కూడా కొంత గందరగోళ వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా పద్దులపైన కొంత వాడివేడి చర్చలు అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, ఇవాళ పలు శాఖల పద్దులపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. ఏ బిల్లులను ప్రవేశపెట్టనుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ చట్టానికి సంబంధించి మున్సిపల్ చట్ట సవరణ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుని 2 బిల్లులను కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. అయితే దాన్ని కూడా చర్చించిన తర్వాత ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు దాదాపు ఒక 5-6 బిల్లులు కూడా ఈరోజు 2 బిల్లులతో పాటు 5-6 పద్దులపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.